గైస్ సెకండ్ అండ్ థర్డ్ ప్రోమో గురించి క్లారిటీగా మాట్లాడతాం. నెక్స్ట్ లెవెల్ అప్డేట్ అంటే నెక్స్ట్ లెవెల్ గా చెప్తా. అసలు మామూలు అప్డేట్ కాదు. ఫ్లోరా వచ్చేసి ఫేక్ బాండ్ అంటే రీతికి నామినేషన్ జరిగినప్పుడు మన కళ్యాణ్తో డిమాండ్ పవన్తో ఫేక్ బాండింగ్ నడిపిస్తున్నావు ఆ పర్పస్ మీద శ్రీజ వచ్చేసి కళ్యాణ్కి నువ్వు ఆడోళ్ళ పిచ్చోడివా అంటే అమ్మాయిల పిచ్చోడివా అని ఆ పర్పస్ మీద సుమన్ శెట్టి వచ్చేసి సంజన గారికి చేసిన విధానం అండ్ దువ్వాడ మాధురి వచ్చేసి రీతుకు చేసిన విధానం ప్రతి ఒక్క పాయింట్ గురించి క్లారిటీగా చెప్తా. ఈ వీడియోలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. హాయ్ గైస్, నా పేరు సుమన్. వెల్కమ్ టు షెన్ ఛానల్. కొత్తగా వచ్చేటప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మామ, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ వేయండి. ఫస్ట్ అయితే ఈ లైక్ చూసుకుంటా లైక్ వేయండి. మనం మ్యాటర్లకు వెళ్ళిపోదాం. ఫ్లోరా వచ్చేసి నామినేషన్ చేయడానికి వస్తుంది అనమాట. ఫ్లోరా నామినేషన్ ఏ పర్పస్ మీద చేస్తుంది రీతుకి నామినేషన్ ఏ పర్పస్ మీద చేస్తుంది అంటే మన రీతు వచ్చేసి ఫేక్ బాండింగ్ ఫేక్ లవ్ స్టోరీ నడిపిస్తున్నది. ఇంత ముందేమో కళ్యాణ్తో నడిపించింది, తర్వాత డిమాండ్ పవన్తో నడిపిస్తుంది. స్టార్టింగ్ లో కళ్యాణ్తో ఫేక్ లవ్ స్టోరీ నడిపిస్తుంది. నువ్వు బాగున్నావు, నువ్వు ఎక్సలెంట్ ఉంటావు, నీ మాటలు నచ్చినాయి, ఆ మాటలు నచ్చినాయి అని కావాలని దగ్గర పోయి నడిపించుకుంటా అక్కడ వర్కౌట్ అవ్వకపోతే డిమాండ్ పవర్ దగ్గర వర్కౌట్ అవ్వడానికి అటు వెళ్ళింది అనమాట. అది వెళ్ళింది. ఫ్లోరా అయితే కరెక్ట్ తన ఎలిమినేషన్ అయింది కదా, తనకి ఏ పాయింట్ ఎలా మాట్లాడాలో తెలుసు. ఫ్లోరా చెప్పిన పాయింట్లు అయితే నాకైతే గుచ్చుకునేటట్టు అనిపించింది. దెబ్బకు ఆ పాయింట్ కరెక్ట్. నోట్ల నుంచి రీతి నోట్ల నుంచి మాటలు కూడా రాలే. నిజంగా చూడాలంటే రీతు వచ్చేసి డిమాండ్ పవన్కి బాగా ఫేవరబుల్ ఉంది అండ్ లవ్ స్టోరీ నడిపిస్తుంది. ఆ పర్పస్ మీద నువ్వు ఫేక్ లవ్ స్టోరీ నడిపించుకుంటా బాగా జనాల దగ్గర బయటికి పబ్లిసిటీ పోవాలి, వైరల్ అవ్వాలి అనే ఆ ఉద్దేశంతో కాంట్రవర్సీ ధరగా ఇద్దరిని ప్లేయర్ని ఎట్లయినా ముంచి నేను పైకి రావాలనే ఆ ఉద్దేశంతో నువ్వైతే బిగ్ బాస్ హౌస్లో ఫేక్ లవ్ స్టోరీ నడిపిస్తున్నావు అని ఫ్లోరా అయితే నామినేషన్ చేసింది. ఫ్లోరా నామినేషన్ చేసింది. సెకండ్ చాక్ వచ్చేసి సుమన్ శెట్టికి ఇచ్చింది. సుమన్ శెట్టి నిజంగా సుమన్ శెట్టి ప్రభంజనం సృష్టించాడంటే సుమన్ శెట్టి ప్రభంజనం. హైపర్ ఆది చెప్పినట్టే సుమన్ శెట్టి ప్రభంజనం. సుమన్ శెట్టికి ఉండగా గేమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎవరిని ఎట్లా నామినేట్ పాయింట్ చేయాలి, ఎవరిని ఎక్కడ పాయింట్ పెట్టాలో ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకున్నది. సుమన్ శెట్టి వచ్చేసి సంజన గల్రానికి నామినేషన్ చేశారు. సంజన గల్రాని లేచి అప్పుడు ఏమన్నది, అన్నా నేను సారీ చెప్పాను కదా అంటున్నాను. నువ్వు సారీ చెప్తే అయిపోతుందా, నేను లాగి పెట్టి కొట్టి నీకు ఒక సారీ చెప్తే ఆ లాగి పెట్టిన దెబ్బకు వాల్యూ ఉంటుందా అని చెప్పుకుంటా అలా నామినేషన్ చేశారు. నేను మీ కెప్టెన్సీ విధంలో మీరు కెప్టెన్సీ చేసినప్పుడు మీతో మేము ఏమైనా ఆర్గ్యూ చేశామా, మీకు ఎదురు చెప్పామా, మీకు పాయింట్అవుట్ చేసామా? నువ్వు మా కెప్టెన్సీ అన్నప్పుడు నువ్వు ఎందుకు పాయింట్అవుట్ చేయాలి? మీ పాయింట్అవుట్ చేయడానికి ఎందుకు? నా కెప్టెన్సీ నేను నచ్చుకుంటా, నా కెప్టెన్ నేను ఎంతైనా చూసుకుంటా, నీ కెప్టెన్లో నేను అడ్డొచ్చాను అని చెప్పుకుంటా. మొన్న డస్ట్బిన్ విషయంలో కూడా నువ్వు డస్ట్బిన్ కావాలని తీసుకొచ్చి అక్కడ నీ పర్మిషన్ లేకుండా నువ్వు వచ్చి కావాలని ఆర్గ్యూ చేసింది. ఆ పర్పస్ మీద కూడా నామినేషన్ చేశారు. సుమన్ శెట్టి పాయింట్ పెట్టిన పాయింట్ కూడా వ్యాలిడ్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న శ్రీజ రీఎంట్రీ కోసం అండ్ నామినేషన్ కోసం వెయిట్ చేస్తున్న శ్రీజ వచ్చేసి కళ్యాణ్కి ఎందుకు నామినేషన్ చేసిందనే బయట బాగా కాంట్రవర్సీ అవుతుంది. శ్రీజ వచ్చేసి కావాలని కళ్యాణ్ని ఒక హింట్ ఇద్దాం అండ్ దాంతోపాటు ఏదో ఒక పర్పస్ మీద నామినేషన్ చేద్దాం, గట్టి పాయింట్లు చెప్దామని శ్రీజ వచ్చేసి నువ్వు అమ్మాయిల పిచ్చోడివా రమ్య, నువ్వు అమ్మాయిల పిచ్చోడివా అని చూపించిన మీకు డిస్ప్లే మీద నాకు సార్ ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఆ రోజు నువ్వు తనకి నెక్స్ట్ డే ఎందుకు నామినేషన్ చేయలే. ఇంకొకటి అయితే ఇమానియల్ కావాలని నువ్వు తనుజకు నామినేషన్ చేయి అని చెప్పినప్పుడు కూడా నువ్వు ఆ పర్పస్ మీద ఎందుకు నామినేషన్ చేయలే అని చెప్తున్నాడు. ఇక్కడ సేఫ్ గేమ్ ఆడేది ఎవరంటే ఇమానియల్ కాదు, తనుజ కాదు, కళ్యాణ్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడేమో అనిపిస్తుంది. ఎక్కడ బయట కాంట్రవర్సీ ఎక్కడ బాగా రూమర్స్ అవుతుంది, తనుజ దగ్గరకు నేను పోయి ఏమైనా చెప్తే క్వశ్చన్లు చేస్తే ఆమె ఎక్కడ నా మీద రియాక్షన్ అవుతుంది, ఆ పర్పస్ మీద అనుకుంటా కళ్యాణ్ అయితే బాగా తెలివిగా ఆడుతున్నాడా లేకపోతే అర్థం అవ్వట్లేదా, తనకైతే పాయింట్లు అర్థం అవ్వట్లేదు. ఇదే పాయింట్ మీద శ్రీజ నామినేషన్ చేసినప్పుడు ఏదో విధంగా డిఫెండ్ చేసుకోవాలనుకుంటున్నాడు కానీ ఆ రీజన్ అయితే వర్కౌట్ కాలేదు. శ్రీజ ముందు మాట్లాడలేకపోయారు. శ్రీజ అయితే 100% నామినేషన్ చేసింది. శ్రీజకు నామినేషన్ చేసిన తర్వాత సెకండ్ కత్ వచ్చేసి మన దువ్వాడ మాధురికి ఇచ్చింది. దువ్వాడ మాధురి వచ్చేసి ఏం చేసిందంటే తను వచ్చేసి రీతును నామినేషన్ చేసింది. రీతుని ఏ పర్పస్ మీద నామినేషన్ చేసింది, నువ్వు డిమాండ్ పవర్ని కావాలని కెప్టెన్సీ కంటెండర్ చేయాలని చూస్తున్నావు, నీ దగ్గర ఉన్న అమౌంట్ నువ్వు డిఫెండ్ చేసుకోకుండా నువ్వు తనకి ఎందుకు ఇస్తున్నావు అంటే నా అమౌంట్ నా ఇష్టం అని రీతు చెప్పినప్పుడు అసలు దివ్యాడ మాది నువ్వు గేమ్ ఆడడానికి వచ్చినావా పక్కన కోసం వచ్చినావా, అసలు నువ్వు గేమ్ ఆడడానికి వచ్చినావా బిగ్ బాస్ అవుని ఆ పర్పస్ మీద వాయిస్ రేజ్ చేసుకుంటా మాట్లాడతారు గాయస్. నిజంగా అక్కడ ఉన్న బెస్ట్ డిఫెండ్ చేసుకునే విధానం అంటే వీళ్ళిద్దరిలో ఘోరంగా ఆరిగి ఉంటుంది. దాదాపు హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు ఆరిగి ఉంటుంది. డిఫరెంట్ అంటే ఓవరాల్గా మాధురి చెప్పిన పాయింట్ కూడా నాకు లిటరలీగా నిజం అనిపించింది. ఇంకొక పాయింట్ ఏంటంటే తను ఏ పాయింట్ తీసిందంటే రీతు వచ్చేసి నువ్వు వచ్చేసి నన్ను జుట్టు పట్టుకొని నేలగేసి కొడతాది ఆ పాయింట్ మీద కూడా మాట్లాడింది. కానీ ఇక్కడ వీళ్ళిద్దరు మాధురి కూడా డిఫరెంట్గా ఓవరాల్గా డిఫరెంట్గా 100% అన్నట్టు పాయింట్ మీద పాయింట్ చెప్పింది. ఇదైతే బిగ్ బాస్ అప్డేట్ సెకండ్ ప్రోమో అండ్ థర్డ్ ప్రోమో. నెక్స్ట్ లెవెల్ భరణిది అండ్ షష్ఠి వర్మది ఉంది. వాళ్ళు రాగానే నేను అప్డేట్ చేస్తాను. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, బెల్ ఆన్ చేసుకో మామ, లైక్ కొట్టు అండ్ షేర్ చేయి ఈ వీడియో.